వేట మొదలైంది కాచుకో అని ఆయన అంటుంటే దమ్ముంటే టచ్ చేసి చూడు అనే రేంజ్ లో ఇటువైపు నుంచి రియాక్షన్స్ వస్తున్నాయి. కల్వకుంట్ల కుటుంబమే టార్గెట్ గా రేవంత్ చేసిన కమెంట్స్ కొత్త చర్చకు దారితీశాయి. ప్రభుత్వం తాటాకు చప్పుళ్లకు తగ్గేది లేదని చాకిరేవు పెడుతోంది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్. మరి సభలో రేవంత్ చేసిన కమెంట్స్ కి హరీష్ రావు కూడా రివర్స్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ పొలిటికల్ వెదర్ కంప్లీట్ గా చేంజ్ అయింది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో నేతల మధ్య ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. పార్టీలో కేటీఆర్ అడ్డు రాకుండా హరీష్ చూసుకుంటున్నారని రేవంత్ కామెంట్స్ చేస్తే కేటీఆర్ దూకుణ్ణి ఆపలేక కేసులు పెట్టి అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు హరీష్ రావు. దీంతో ఎవరికెవరు అడ్డుతీగలు అన్న చర్చ జరుగుతోంది. ఓఆర్ఆర్పై విచారణ విషయంలో హరీష్ రావుని ఇరికిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంలో సమస్యల వల్లే ఓఆర్ఆర్పై విచారణ చేయాలని హరీష్ రావు చెప్పారన్నారు రేవంత్. ఆయన డిమాండ్ ప్రకారమే ఓఆర్ఆర్ అమ్మకంపై విచారణ జరుగుతుంది అన్నారు. అర్థం చేసుకుంటే హరీష్ రావు గారిని, ఎందుకంటే హరీష్ రావు గారు ఇక్కడ అల్లరి చేసి చొక్కాలు తెచ్చుకోకపోతే ఇంటికి పోతే కొరడా దెబ్బలు ఉంటాయి అధ్యక్ష, కోదండ ఉంటుంది అధ్యక్ష. నాకు తెలుసు ఏం చేస్తున్నావు నువ్వు అని ఆయన అడుగుతాడు. ఆయన ఇట్లాంటివి జరిగినప్పుడు కొడుకు విషయంలో ఏది చేసినా కూడా కాపాడాలన్న ఆలోచనతో హరీష్ రావు గారిని కొరడాతో కొడతాడు అధ్యక్ష. కొన్నిసార్లు ప్రజల కోసం కొన్ని కొరడా దెబ్బలు తినాల్సి వస్తుంది. నువ్వు మరీ శీలాన్ని నిరూపించుకోవడానికి, లేకపోతే నేను బాగా వీరోచితంగా కొట్లాడినాని, లేకపోతే నిన్న నువ్వు అడిగితేనే ఔటర్ రింగ్ రోడ్లో మేము వేసిన విచారణకు కావాలని నువ్వు తారక రామారావు గారిని ఇరికించినావు అని మీ కుటుంబంలో పంచాయతీ ఉండొచ్చు అధ్యక్ష. సహజంగా కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అధ్యక్ష, మీకు తెలియదా? అసెంబ్లీలో రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు హరీష్ రావు. అసలు కేటీఆర్ చేసిన తప్పేంటని ప్రశ్నించారు. ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ రేస్ను హైదరాబాద్కు తేవడం తప్ప, గ్లోబల్ సిటీగా ఉన్న హైదరాబాద్ను ఈవీ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ కి డెస్టినేషన్ గా మార్చడం తప్ప అని ప్రశ్నించారు. స్కామ్లను బయటపెట్టినందుకే కేటీఆర్పై కేసులు పెట్టారని ఆరోపించారు. మరోవైపు ఫార్ములా ఈ రేస్లో ప్రొసీజర్ ల్యాబ్స్ ఉండొచ్చుగాని అవినీతి జరగలేదు అన్నారు హరీష్ రావు. ఈ విషయంపై మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ ను రేవంత్ రెడ్డి ముందుకు లాగారు హరీష్. ఇందులో ఎక్కడ కూడా అవినీతి జరిగిందని మేము చెప్తలేము, కేవలం ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగింది అని నిన్న చెప్పిండ్రు పొన్నం ప్రభాకర్ గారు. మరి అవినీతే జరగలేదని పొన్నం ప్రభాకర్ చెప్తే అవినీతి నిరోధక శాఖ ద్వారా మీరు ఎట్లా ఎంక్వైరీ చేస్తారు? ఇలా అధికార పార్టీ నుంచి వచ్చే డైలాగ్స్ కి అదే స్టైల్లో కౌంటర్ అటాక్ చేస్తోంది బీఆర్ఎస్. మొత్తంగా వాళ్లు ఆగరు వీళ్లు తగ్గరు అన్నట్లుంది తెలంగాణ పొలిటికల్ పిక్చర్.